హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతుంది, మరి ₹1,00,000, 1,00,000 పైన, 2,00,000, మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మరి రైతులకైతే రుణమాఫీ డబ్బులు అయితే ఇప్పుడు 2016 లోపు చేసిన వాళ్ళక, 2017 లోపు చేసిన వాళ్ళక, మరి 2018 లోపు రుణమాఫీ ఎవరెవరు 1,00,000 పైన, 2,00,000 చేసిన వారికి మరి తెలుసు. ప్రతి ఒక్కరికైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 2018లో ఎవరైతే 2,00,000 రూపాయల వరకు అయితే రుణాలు చేశారో, ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ రైతులకు, అలాగే పెట్టుబడి సహాయం లేక రుణాలు చేస్తున్నారనేసి, అలాగే ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కూడా ఎక్కువ రుణాలు తీసుకొస్తున్నారనేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రాప్ లోన్స్ తీసుకొస్తున్నారు, గోల్డ్ లోన్స్ తీసుకొస్తున్నారనేసి, అలాగే వేరు ప్రతి ఒక్కరికైతే చాలా కోట్ల నిధులు అయితే విడుదలైతే చేసి ఈ యొక్క 2018లో ఎవరైతే రుణాలు చేశారో 2,00,000 వరకు వేర్వేరు బ్యాంకుల్లో కూడా 2,00,000 ఉన్నా కూడా, ఒక్కొక్క 1,00,000 ఉన్నా కూడా, వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నా కూడా వీరందరికీ కూడా రుణమాఫీ చేస్తాము ఈ సంక్రాంతి పండుగ వరకు అనేసి చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే అలాగే పాస్బుక్ కూడా రన్నింగ్లో ఉండాలండి. ఇవన్నీ అలాగే ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. ఇంకా చూసారు కానీ సంక్రాంతి వరకు 2,00,000 రూపాయలు అయితే మీరైతే అమౌంట్ అనేది రుణాలు మాఫీ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.